ఓకే. నన్ను లాగదు కదా ఈ చేతిలో అంతే కదా. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పులిగడ్డ మత్స్యకార కుటుంబాలతో కలిసి కృష్ణానది పాయలో మంత్రి లోకేష్ స్వయంగా పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఓ చోట ఆగి తానే నదిలోకి వల విసిరారు. మీ వల నన్ను లాగేది కదా అంటూ వాళ్ళతో జోక్స్ కూడా వేశారు. అయితే ఈ సందర్భంగా మత్స్యకారులు తమకు ప్రభుత్వం ఇచ్చే ఆయిల్ సబ్సిడీ సరిపోవడం లేదని, ప్రతి ఏటా వలలు కొనుక్కోవలసి వస్తుందని, అలాగే కొన్ని సంవత్సరాలకు బోట్లు కూడా సమకూర్చుకోవాలని, వీటన్నింటికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే తమ జీవనం మెరుగుపడుతుందని కోరారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పేరేంటి? నా పేరు నాయుడు వెంకటేశ్వర సార్. వెంకటేశ్వరరావు. అవును సార్. అసలు మీ పేరు? మోనిక. ఎంతవరకు చదివావు? 9th వరకు చదివాను సార్. 9th వరకు చదివేసి మానేసావు? మానేసాను సార్. అంటే 10th ఓపెన్ రాశాను సార్. 10th ఓపెన్ రాసావా? అవును సార్. దాని తర్వాత ఏం చేయాల? ఇంకేం చేయలేదు సార్. ఇంకా ఈ ఫీల్డ్. ఎప్పుడు వచ్చావు ఈ వృత్తిలోకి? మా పిల్లడు సార్. ఎంత వయసు ఎంత పిల్లలది? పిల్లలు ఒక పిల్ల 3rd క్లాస్ చదువుతుంది సార్. పాపకి 8. అవును సార్. 3rd క్లాస్ చదువుతుంది. పాప 8 అంటే ఇప్పుడు ఏదో 3వ క్లాసా? అవును సార్. 3వ క్లాస్ బోర్డు దగ్గర. ఒక పాప కోసం ఈసారి ఇద్దరు కోసం. ఇది మామూలుగా మేము రిపేర్కి వచ్చింది సార్. ఇది రిపేర్కి వచ్చింది ఇది. అవును సార్. ఇప్పుడు వేట 2 నెలలు ఉండదు కదా? ఏప్రిల్ మే జూన్ 2 నెలలు కదా? అవును సార్. ఒక రోజు 10,000 రావచ్చు. ఇక్కడ ఎక్కువ ఏమొస్తాయి? ఎలాంటి చేపలు వస్తాయి? ఇక్కడైతే అట్టికాయ చేపలు వస్తాయి సార్. అట్టికాయ చేప, మ్యాన్ చేపలు, కొండి చేపలు వేస్తాయి సార్. చిన్నగా ఉంటుంది సార్. ఇది సన్నగా ఉంటుందా? అవును సార్. టేస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా. ఏం పట్టిస్తున్నావు ఈరోజు? ఈరోజు మీకు పొండి చేప పట్టాను. ఇక్కడనా? పేరు ఇక్కడనా? మా లక్ష్మీ నరసింహస్వామిని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి. పేరేంటమ్మా? పార్వతి. నేను భలే ఉన్నావు, తెలిసినాక వచ్చా. నీ పేరేంటమ్మా? సుధీర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? బాగా చూసుకుంటున్నాడా? కంప్లైంట్ ఏమంటే చెప్పి ఇప్పుడే పట్టేసుకుంటా మనోడు వదిలిపెట్టాను. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారమ్మా? మొదటిసారి పడింది, ఇప్పుడు రెండోది మళ్ళీ ఇప్పుడు వేస్తాను. జూలై ఇప్పుడు 16, 17, 18 మధ్యలో వేస్తాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ వృత్తి పైన ఆధారపడి ఉన్నావు? ఏ క్లాస్ వరకు చదివావు? క్లాస్ కూడా టీచర్, అది ఎక్కువ శ్రద్ధ పెట్టాను నేను. ఇప్పుడు ఈ వృత్తి పైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకు వచ్చి 20,000 వరకు వచ్చి. అండ్ ఇప్పుడు ఈ నెట్లు ఎన్ని రోజుకి ఒకసారి మార్చాల్సి వస్తుంది మీకు? వాళ్ళు ఉన్నాయి కదా సంవత్సరం. అవునా? ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి? 58 ఉన్నాయి సార్. దేని నుంచి తయారు చేస్తారు? ఎదురు బొమ్మ చెట్లు ఎదురు బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? అవునా? ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి? 58 ఉన్నాయి సార్. ఆ బోట్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వాళ్ళు? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలో 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదే అలాంటి వాళ్ళు సార్. అది 50. 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు ఉంటాయి సార్. అది ఇది ఏమంటా ఇవ్వాలి? ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే ఏమంటావు కదా? ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే. ఇట్లా చేసాను. ఓకే. నన్ను లాగదు కదా? నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కావాలి
అది ఎట్లానా తాడు ఇది చేత పట్టుకుని ఇలా పట్టుకోండి సార్. ఇలా పట్టుకుని ఇది ఇట్లా వేసి. ఈ చేతిలో అది వదిలేయాలి అంతే కదా. ఆహా. సరే. ఇలా పర్లేదు. తడిస్తే ఏమవుతుంది, ఏమవుతుంది ఉప్పు నీరు పర్లేదమ్మా దా. అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే. ఏం చేయాలి చెప్పు, ఆదాయం పెంచాలంటే ఏం చేయాలండి? మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళలో మాకు సబ్సిడీలో కొంచెం ఇంజన్ 5 సంవత్సరాలు, బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది నీకు? 10 సంవత్సరాలు వస్తుంది. ఇటు మాకు బోట్లు పెట్టుకుంటా ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. ఈ చేపకి ఎంతగా అమ్ముతారు? ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది. ఇంత పెద్ద చేప ఎన్ని రోజుకి ఒకసారి పడతారు? ఇప్పుడు వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 20 కేజీలు 25 కేజీలు పడతాం. 20 కేజీలు 10 కేజీలు పడతాయి. 20 కేజీలు 25 కేజీలు పడతాం. అంటే వాళ్ళకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వల్ల ధర నేను నేర్చుకున్నాక వచ్చా. లేదు సార్, మేము అక్కడ దాకా రాలేం కదా సార్, మీరే మా కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా అది వెళ్ళి ఎవరో ఒకరు మళ్ళీ ఆ గాలి తగ్గినాక ఇంకో వేరే పడవ వేసుకెళ్ళి ఆ పడవని తీసుకొస్తా. మంచి పని పెట్టారు ఇప్పుడు నాకు. వెళ్ళి మంత్రి గారితో దెబ్బలాడాలి, ఇట్లా కలిసాం ఇది చేయాలని. అవగాహన వస్తే ఛాన్స్ ఉంటుంది కదా. మంచి పాయింట్. రైట్లో అది ఇప్పుడు చెప్పేస్తాలే, కలెక్టర్ గారికి చెప్పి అది పెద్ద పని కాదు. అసలు ఎన్ని ఉన్నాయో మొత్తం చూసుకుని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. భలే ఉన్నావు నానా, నేను నేర్చుకున్నాక వచ్చా. లేదు సార్, మేము అక్కడ దాకా రాలేం కదా సార్, మీరే మా కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా. చాలా సంతోషం రా, ఇంత టచ్లో ఉంటాను.